ప్రభు పేరట అందరికీ వందనములు. ప్రియులారా, బైబిల్ అనేది మనుషుని యొక్క జీవితంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన మన బ్రతుకు పుస్తకం అని మనం ఇదివరకు గమనించాము. మరి ఈరోజు ఇంకొక విషయం గురించి మనం ఆలోచించుకున్నట్లయితే, అపవిత్రత అనే దాని గురించి బైబిల్ ఏమని బోధిస్తుంది, అపవిత్రత అంటే ఏమిటి అని మనం ఆలోచించుకున్నట్లయితే ప్రియులారా, మార్కు సువార్త 7వ అధ్యాయము 20 నుంచి 23 వచనములు మనం ఆలోచించుకున్నట్లయితే ఏమని రాయబడిందో ఒకసారి చదువుతాను, చూడండి. మనుషుని లోపల నుండి బయలు వెళ్ళినది మనుషుని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారమును, కామ వికారమును, మత్సరమును, దేవదోషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండియే బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచునని ఆయన చెప్పాను. ప్రియులారా, అపవిత్రత అనేది లోపల నుండి బయటికి వచ్చే దాని గురించి మాట్లాడుతూ, ఇదిగో అపవిత్రత ఎక్కడ మొదలవుతుందో యేసుప్రభుల వారు చెప్తున్నాడు. ప్రియులారా, అపవిత్రత అనేది మొట్టమొదటిగా మన హృదయంలో మొదలవుతుంది, తర్వాత ఆలోచనగా స్టార్ట్ అవుతుంది, తర్వాత మాటగా మారుతుంది, చివరికి కార్యరూపేణ పనిగా మారుతుంది. ప్రియులారా, అపవిత్రత ఎంత డేంజర్ అంటే, అది చిన్న ఆలోచనే, చిన్న మాటే, కానీ మనిషి యొక్క జీవితాన్ని నాశనం చేస్తుంది. ప్రియులారా, చూడండి ఎన్ని మాటలు ఉన్నాయి. చూడండి, లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలను, వ్యభిచారమును, కామ వికారమును, అవివేకమును, అహంభావమును, హత్యలను అన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయంటే హృదయం నుండి పుడతాయి. లోపల నుండి బయటికి ఏదైతే వస్తుందో అదే మనుషుని అపవిత్రపరుస్తుందట. 23వ వచనంలో ఏమన్నా ఉందో చూడండి. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరుచును. అపవిత్రత అంటే ఏంటంటే, నీ హృదయం నుండి బయటకు వచ్చే ప్రతి చెడుని, ప్రతి చెడ్డ పనిని, చెడ్డ ఆలోచనని దేవుడు చెప్తున్నటువంటి మాట అపవిత్రత. చూసారా, మొట్టమొదట హృదయం దానికి బానిస అయితే, మన ఆలోచనలు దాని నుంచి మొదలైతే, అది మన మాటగా మారితే, ఆ మాట కార్యరూపం దాలిస్తే అది అపవిత్రత. మరి ఈ అపవిత్రతను పోగొట్టుకోవాలి అంటే ముందు మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. మరి మన హృదయాన్ని శుద్ధి చేసుకోవడానికి మూలమైనటువంటిది, ప్రధానమైనటువంటిది దేవుని యొక్క వాక్యము. ప్రియులారా, కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట మనకు ఉంటది. ఏంటది? యవ్వనస్తుడు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకొనగలడు? నీ వాక్యమును జాగ్రత్తగా చూచుకునటం వలనే కదా. అంటే మనుషుని యొక్క హృదయం మారాలి అంటే, వాని యొక్క అపవిత్రత పోయి పవిత్రత రావాలి అంటే లోపలికి వెయ్యాలి. అదే మాట 18, 19 వచనాల్లో, మార్కు సువార్త 7వ అధ్యాయము 18, 19 వచనంలో ఇవ్వబడింది. మనుషుని లోపలకు పోయేది ఏది కూడా మనుషుని అపవిత్రపరచదు, కానీ లోపల నుండి బయటికి వెళ్ళేది మాత్రం మనుషుని అపవిత్రపరుస్తుందట. అది ఏదైనా సరే ప్రియులారా, లోపల నుండి బయటికి వెళ్ళేది మాత్రమే మనుషుని అపవిత్రపరుస్తుంది, కానీ బయట నుండి లోపలికి వెళ్ళేది ఏది కూడా మనుషుని అపవిత్రపరచదు. కాబట్టి మన మాట, మన ఆలోచన, మన మాట, మన ప్రవర్తన, ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని, దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించి మన హృదయము పరిశుద్ధమైనటువంటి వాక్యంతో నిండుకోవాలని, దేవుని యొక్క స్థితిని నువ్వు కూడా కలిగి ఉండాలని, పవిత్రతను, పరిశుద్ధతను, నిర్దోషతను నువ్వు కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడన్న ఒక విషయాన్ని నువ్వు గుర్తెరిగి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాలన్న ఉద్దేశంలో మీరును నేనును ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనములు.